వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు మనం రొటీన్గా కాకుండా టేస్టీగా జీడిపప్పు ఉప్మా చేయబోతున్నాం. దానికోసం ఫస్ట్ స్టవ్ మీద కుండ పెట్టి ఒక 2 గ్లాసెస్ ఉప్మా రవ్వ వేసాను. నేను వేయించి పక్కన పెట్టేశాను ఒక బౌల్లో. మళ్ళీ స్టవ్ మీద కుండ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసిన. ఆయిల్ పోసాక అందులో ఫస్ట్ మనం పల్లీలు వేద్దాం. పల్లీలు మంచిగా వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఓకేనా వేసేసి మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ పచ్చి శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసి ఆ తర్వాత మనకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి, జీడిపప్పు. జీడిపప్పు కూడా, కాజు కూడా వేసి మంచిగా వేయించాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, ఈ కరివేపాకు కూడా కొంచెం చిటపట సౌండ్ వచ్చిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు, ఆ తర్వాత కొంచెం అల్లం సన్నగా తరిగి వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఉప్మా. అల్లం ముక్కలు కూడా వేసేసి ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అలా చిన్నగా కోసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి మంచిగా కలపాలి. ఇవి వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 3 గ్లాసులు వాటర్ పోసిన నేను 1:3 రేషియో అనమాట. ఈ నీళ్ళు కూడా పోసి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేయాలి. 1 స్పూన్ ఉప్పు వేయచ్చు, ఇంకా కావాలనుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఆగి మూత తీసి ఇందులో ఏం చేద్దామంటే ఒక 2 స్పూన్స్ నెయ్యి వేద్దాం. అప్పుడు ఉప్మా టేస్టీగా ఉంటుంది, రొటీన్గా కాకుండా బాగుంటుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసేసి ఈ నీళ్లు మసిలిన తర్వాత మళ్ళీ మూత తీసి మన ఉప్మా రవ్వ వేస్తున్నాను నేను. మనం ఇందాక వేయించి పక్క పెట్టుకున్నాం కదా, ఆ ఉప్మా రవ్వ వేసేసి అది కొంచెం దగ్గర పడేదాకా కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మన టేస్టీ యమ్మీ యమ్మీ ఉప్మా రెడీ. ఓకేనా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.